గురించి చెడ్డగా మాట్లాడుండొచ్చు, వాళ్ళు మాట్లాడారని మనం మాట్లాడాం కదా. కొంతమంది భక్తిహీనులు ఉంటారు, కొంతమంది వదరబోతులు ఉంటారు, వారి కంట్రోల్ ఉండదు. కానీ దేవుని బిడ్డలో మనకేముంటుంది? కంట్రోల్ ఉందా లేదా? చెప్పండి గట్టిగా. దేవుడు మనకు పిరిగితనం కలిగిన ఆత్మని లేదు, కానీ శక్తిని, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనిచ్చాడు. ఎవడో నిగ్రహం లేకుండా నోరేసి పడిపోతున్నాడే మనం పడతాం. అలాగా మనకంటూ ఒక వాల్యూ ఉంది. హల్లెలూయా. మనకంటూ మన ప్రిన్సిపల్స్ మనకున్నాయి, మన వాల్యూస్ మనకున్నాయి, మన ఎథిక్స్ మనకున్నాయి. నిలబడదాం దేవుని కోసం. అక్కడ అలా నిలబడ్డమే దేవునికి గొప్ప మహిమ. హల్లెలూయా. వాడు ఆలోచన చేస్తాను, నేను ఇంత నోరేసుకుని పడిపోతున్నా, వీళ్ళు ఏంటి అసలు మాట్లాడటంలా. అది దేవుని బిడ్డల స్పెషాలిటీ. కొంతమంది వదరబోతులు ఉన్నారు ఈ రోజుల్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లోనూ. వాళ్ళు ఏదో పెద్ద చేసేసినట్టుగా ప్రతి చోటకి వెళ్ళి దేవుని సేవకుల్ని, దేవుణ్ణి వదరబోతులో భయంకర మాటలు, అనకూడని మాటలు, అపహాస్యపు మాటలు మాట్లాడడం. ఆ మాటలు మాట్లాడలేరా దేవుని బిడ్డలు? నీకే వచ్చా ఆ స్కిల్? అలా మాట్లాడడం నీకు ఒక్కడికే వచ్చాయి, మిగతా వాళ్ళకి రాదా? కంట్రోల్లో ఉన్నాం కాబట్టి. హల్లెలూయా.